Hi there friends, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి అండ్ అలాగే షేర్ కూడా చేయండి. మన ఛానల్కి బాగా పనికొస్తుంది, కొంచెం వ్యూస్ మంచిగా వస్తాయి. ఇక న్యూస్ విషయానికి వచ్చేసరికి యాపిల్ ఇప్పటివరకు ఏ డివైస్కి కూడా మేము ఎన్ని సంవత్సరాల సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని ఎప్పుడు కన్ఫర్మ్ చేయలేదు. లైక్ ఇప్పుడు మీరు మార్కెట్లో చూసుకుంటే మీరు ఆండ్రాయిడ్లో ఏ డివైస్ తీసుకున్న సామ్సంగ్ ఫోన్ కానీ పిక్సెల్ ఫోన్ కానీ వీటికన్నా మీకు యాపిలే లాంగ్ టర్మ్లో అప్డేట్స్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే అప్డేట్స్ అయితే ఇస్తున్నారు కానీ కన్ఫర్మ్గా మేము ఒక కొత్త డివైస్కి ఇయర్స్ ఇస్తాము అప్డేట్స్ అని ఇప్పటివరకు యాపిల్ ఎప్పుడు కన్ఫర్మ్ చేయలేదు. రీసెంట్గా యూకేలో కొన్ని రెగ్యులేషన్స్ చేంజ్ చేశారు. దాని ప్రకారం స్మార్ట్ ఫోన్స్ కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ ఏవైనా అమ్మే కంపెనీ ఖచ్చితంగా ఎన్ని ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేయాలో మెన్షన్ చేయాలని చెప్పి రూల్ తీసుకొచ్చింది. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు యాపిల్ ఫైనలీ ఒక ఒఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. iPhone 15కి 5 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారంట. అది కూడా ఫ్రమ్ ద సప్లై డేట్, అంటే ఎప్పటి నుంచి అయితే వాళ్ళు అమ్ముతున్నారో ఆ డేట్ నుంచి 5 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు. సో iPhone 15 2028 వరకు ఆ ఫోన్కి అయితే సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి. అండ్ ఫర్ క్విక్ కంపారిజన్, సామ్సంగ్ అండ్ పిక్సెల్ కూడా రీసెంట్లీ లైక్ లాస్ట్ ఇయరే వాళ్ళ లేటెస్ట్ డివైజెస్కి 7 years ఆఫ్ OS అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని కన్ఫర్మ్ చేశారు. అంటే పాత డివైజెస్కి వస్తుందో లేదో తెలియదు కానీ లేటెస్ట్ వాళ్ళ ఫ్లాగ్షిప్స్కి అయితే 7 years ఆఫ్ OS అప్డేట్స్ వస్తున్నాయి. సో దాట్స్ క్విక్ కంపారిజన్. ఎనీవే, OS అప్డేట్స్ ఇచ్చినా కూడా మీకు ఒక యాపిల్ ఫోన్ ఒక ఆండ్రాయిడ్ ఫోన్ పక్కన పెడితే మోస్ట్ ప్రాబబ్లీ యాపిల్ ఫోన్ ఇంకా కొంచెం స్మూత్గా పనిచేస్తుంది. ఎనీవే, దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. రీసెంట్లీ షామీ కంపెనీ రెడ్మీ 13 అనే ఫోన్ని ఇంటర్నేషనల్గా లాంచ్ చేసింది. ఇది ఇండియాలో ఉన్న రెడ్మీ 12 నెక్స్ట్ సక్సెసర్ అనమాట. రెడ్మీ 12 ఇండియాలోది 4G వేరియంట్. దాంట్లో మనకి మీడియాటెక్ హీలియో G88 ప్రాసెసర్ ఇస్తున్నారు. దాన్నే మార్చి రెడ్మీ 13లో హీలియో G91 తోని ఇంటర్నేషనల్ లాంచ్ చేశారు. అది ఇండియాలో కూడా త్వరలో రాబోతుంది. ఈ హీలియో G88కి 91కి పెద్ద డిఫరెన్సెస్ లేదు, చాలా సటిల్ డిఫరెన్స్. ఇంకా గట్టిగా చెప్పాలంటే పేరు మార్చారు, కొంచెం CPU పర్ఫార్మెన్స్ మారింది అంతే, మిగతా అంతా సేమే. ఈ ఫోన్ లాంచ్ అయినా రఫ్లీ 10,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఉంటుంది. నేనైతే ఫోన్ ని రికమెండ్ చేయను. ఒక 12,000 దాకా బడ్జెట్ పెంచి iQOO Z9X తీసుకోండి, అది ఇంకా డెఫినెట్లీ మచ్ బెటర్ ఫోన్. లేకపోతే మీరు రియల్మీ N65 అదే అనుకుంటా సమ్ 65 ఆ ఫోన్ కూడా కన్సిడర్ చేయొచ్చు, అది సెకండ్ ఆప్షన్ లాగా. రియల్మీ వాళ్ళు ఇండియాలో ఇంకొక ఫోన్ కూడా లాంచ్ చేశారు, రియల్మీ నార్జో N63 అని చెప్పి. ఫోన్ చూడడానికి బాగానే ఉంది. ఫోన్ ఇనిషియల్ ప్రైస్ బేస్ వేరియంట్ ప్రైస్ డిస్కౌంట్ తర్వాత 8,000 రూపీస్. దాంట్లో మనకి 4GB 64GB వేరియంట్ ఉంది. అండ్ దీంట్లో వచ్చే ప్రాసెసర్ వచ్చేసి యూనిసాక్ T612. ఇది వేరే యూనిసాక్ ప్రాసెసర్స్ కన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. బట్ స్టిల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్. వన్స్ అగైన్ నేను సజెస్ట్ చేయను. ఆల్రెడీ 8,000 మీరు బడ్జెట్ పెడుతున్నారంటే ఇంకొంచెం ఇంక్రీజ్ చేసి 12,000లో iQOO Z9X కన్సిడర్ చేయొచ్చు. మీకు లాంగ్ రన్లో Z9X స్మూత్గా పనిచేస్తుంది అండ్ లాంజిటివిటీ కూడా ఫోన్ది ఎక్కువగా ఉంటుంది. ఈ ఫోన్ తీసుకుంటే 8,000కి చీప్గా వచ్చిందని తీసుకుంటే కొన్ని రోజులు బాగానే పనిచేస్తుంది, బట్ 1 year 2 year కాగానే బాగా స్లో అయిపోతుంది. సో నేనైతే ఈ ఫోన్ని రికమెండ్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి యూలిఫోన్ అనే కంపెనీ యూలిఫోర్ ఆర్మర్ 25T Pro అనే ఫోన్ని లాంచ్ చేశారు. ఇది ఒక రగడ్ ఫోన్. రగడ్ ఫోన్ అంటే ఎలాంటి దెబ్బలైనా తీసుకుంటుంది, మీరు అక్కడిక్కడ పడేసినా కానీ అంత ఈజీగా డ్యామేజ్ అవ్వదు. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఒక రగడ్ ఫోన్. దీంట్లో థర్మల్ ఇమేజింగ్ ఇచ్చారు, అంటే ఎక్కడెంత వేడిగా ఉందో కనిపిస్తుంది. థర్మల్ ఇమేజింగ్ ఉంది, ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్ కూడా ఉంది, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. అండ్ ప్రాసెసర్ కూడా మంచిది ఇచ్చారు, మీడియాటెక్ డైమెన్సిటీ 6300. ఆండ్రాయిడ్ 14 వస్తుంది. ఇది కొనాలనుకుంటే మీరు AliExpressలో కొనొచ్చు. దీని ప్రైస్ వచ్చేసి $290. ఆబ్వియస్లీ ఈ ప్రైస్కి మనకి ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్ ఉన్న ఫోన్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో, డైరెక్ట్లీ ఇండియాలోనే తీసుకోవచ్చు. కాకపోతే ఈ ఫోన్ తీసుకున్నంత బీటింగ్ ఆ ఫోన్స్ తీసుకోలేవు. సో ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ లాంటి ఫీల్డ్స్లో వర్క్ ఉంది, మీకు ఒక రగ్గడ్ ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ని కన్సిడర్ చేయొచ్చు. రీసెంట్లీ చైనీస్ సైంటిస్ట్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ స్కిన్ ని డెవలప్ చేశారు, ఆర్టిఫిషియల్ స్కిన్ టెక్నాలజీని యూజ్ చేసి. వీళ్ళు దీంట్లో బయోనిక్ 3-dimensional ఆర్కిటెక్చర్ ని వాడారంట. బేసికలీ మన స్కిన్ ఎలా ఉంటుందో దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని డిజిటల్ గా తయారు చేశారు. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఆర్టికల్ చదవండి బెస్ట్. దీంతో ఫైనలీ బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ తోని ప్రెషర్ ని, స్ట్రెస్ ని, ఫ్రిక్షన్ ని మెజర్ చేయొచ్చు అంట. సో ఈ టెక్నాలజీతో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ చూడొచ్చు. ఇంకా ప్రోటోటైప్ ఫేజ్లోనే ఉంది, ఒక 2 to 3 years పడుతుంది కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ రావడానికి. బట్ స్టిల్ వెరీ గుడ్ టెక్నాలజీ అండ్ మనకి చాలా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ వాళ్ళు రియల్మీ GT6కి సంబంధించిన AI ఫీచర్స్ గురించి టీజ్ చేశారు. అంత ఫీచర్స్ ఏం లేవు, బొక్కలానే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి AI నైట్ విజన్, లో లైట్లో బెటర్ సెల్ఫీస్ తీస్తుంది, బెటర్ వీడియో తీస్తుంది అని చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి AI స్మార్ట్ రిమూవల్, ఇది మన మ్యాజిక్ ఎరేజరే, ఆబ్జెక్ట్స్ని ఎరేజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి AI స్మార్ట్ లూప్, ఇది ఒక్కటి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు ఏదైనా ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నా, ఏదైనా టెక్స్ట్ని కాపీ చేసినా మీకు కొన్ని డైనమిక్గా డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకున్న, ఆ ఫోటోని కాపీ చేసిన వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడానికి ఇమీడియట్గా ఆప్షన్స్ వస్తాయి. అన్నిట్లో AI ట్యాగ్ చేసిన కానీ అక్కడ నాకు తెలిసి AI అయితే ఏమి ఉండదు, రెగ్యులర్ అల్గారిథం ఉంటుంది, దానికి పక్కన AI అని పెట్టేశారు. చూద్దామేమొద్దా. నెక్స్ట్ వచ్చేసి OnePlus Pad 2 ఇంకొక 1 monthలో లాంచ్ అవబోతుందంట.
స్పెక్స్ కొన్ని లీక్ అయ్యాయి. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఉంటుంది, 12.1 inch డిస్ప్లే ఉంది. ఒకవేళ టాబ్లెట్ ఇండియాలో లాంచ్ అయితే రఫ్లీ 40,000 50,000 రేంజ్లో ఉంటుంది, ఎందుకంటే లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇస్తున్నారు కదా. సో మీలో ఎవరైనా 40,000 50,000 బడ్జెట్లో ఒక హై పర్ఫార్మెన్స్ టాబ్లెట్ కావాలి, ఆండ్రాయిడ్ టాబ్లెట్ కావాలనుకున్నట్టయితే ఈ OnePlus Pad 2 కోసం వెయిట్ చేయొచ్చు. అలాగే Xiaomi Pad 7 కూడా త్వరలో లాంచ్ అవబోతుంది. ఇండియాకి వచ్చడానికి టైం పడుతుంది, 2 months దాకా. స్టిల్ మీరు ఎవరైనా హై పర్ఫార్మెన్స్ టాబ్లెట్స్ తీసుకుందామని చూస్తున్నట్టయితే వెయిట్ చేయండి. లేదు నాకు రెగ్యులర్ టాబ్లెట్ కావాలనుకుంటే 10-15,000లో ఏ టాబ్లెట్ తీసుకున్నా బాగానే ఉంటుంది, జస్ట్ ఫర్ వాచింగ్ వీడియోస్ అండ్ బ్రౌజింగ్. లేదా నాకు రెగ్యులర్ టాబ్లెటే కావాలి, ఒక 30,000 దాకా పెట్టగలుగుతానంటే ఎంట్రీ లెవెల్ ఐప్యాడ్ తీసుకోండి, అది కూడా ఇంకా సూపర్గా పనిచేస్తుంది ఆండ్రాయిడ్లో కన్నా. అట్లీస్ట్ మీకు బ్యాటరీ లైఫ్ అయితే డ్రాస్టిక్లీ ఎక్కువగా ఉంటుంది, అండ్ దాంట్లో మీరు మంచి గేమింగ్ కూడా చేసుకోవచ్చు. ఫైనలీ OnePlus కమ్యూనిటీ సేల్ రన్ అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ 11th వరకు OnePlus డివైసెస్ పైన ఎక్కువ అడిషనల్ డిస్కౌంట్స్ ఉన్నాయి. OnePlus డివైసెస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఈ టైంలో తీసుకోండి, మీకు మంచి ఆఫర్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇవే టెక్ న్యూస్. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని డిస్లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయండి, అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరితో షేర్ చేయకపోయినా పర్లేదు, జస్ట్ ఆ షేర్ బటన్ కొట్టండి ఒకసారి. అండ్ ఫైనలీ వీడియో కింద కమెంట్ కూడా చేయండి, మన ఛానల్కి బాగా పనికొస్తుంది. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ టుమారో.